హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రజలకు ఒక అద్భుతమైన వార్త. ఇప్పటి వరకు మనం రేషన్ కార్డులో పేరు మార్చాలన్నా, కొత్త కార్డు రావాలన్నా కేవలం సచివాలయాల చుట్టూ తిరిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ కష్టాలు తీర్చేసింది. ఇకపై మీ ఇంటి దగ్గరలోని మీ సేవా కేంద్రంలోనే రేషన్ కార్డుకు సంబంధించిన 9 రకాల సేవలను పొందవచ్చు. ఈ రోజు వీడియోలో అసలు ఆ 9 సేవలు ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, మీ సేవలో ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఒక ముఖ్యమైన టిప్ చెప్తున్నాను. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు శుభమైన పారదర్శకమైన సేవలు అంటే ట్రాన్స్ఫర్మెంట్ సేవలు అందించేందుకు మరో కీలక అడుగు వేసింది. ఇప్పటి వరకు రేషన్ కార్డ్ సేవలు కేవలం సచివాలయానికే పరిమితమై ఉండేవి. అయితే ప్రజల సౌకర్యం ఇప్పుడు ఈ సేవల గ్రామవార్డు సచివాలయంతో పాటు మీ సేవ ద్వారా కూడా అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు, అలాగే తీసుకొచ్చారు కూడా. చూసుకున్నట్టయితే ప్రభుత్వం మీ సేవ పోర్టల్లో ఈ కింది సేవలను ఎనేబుల్ చేసిందండి. ఏంటంటే 9 రకాలండి. చూసుకున్నట్టయితే, 1 న్యూ రైస్ కార్డ్, కొత్తగా పెళ్ళైన వారికి లేదా అర్హత ఉన్న వారికి, కొత్త కుటుంబాలకు ఈ రేషన్ కార్డు వర్తిస్తుంది. అలాగే 2వది ఎడిషన్ ఆఫ్ మెంబర్, కుటుంబంలో కొత్తగా పుట్టిన పిల్లలు లేదా కోడలి పేరు చేర్చడం. అలాగే 3వది డిలేషన్ ఆఫ్ మెంబర్, మరణించిన వారిని లేదా వేరే ఊరికి వెళ్ళిన వారిని తొలగించడం. 4వది కార్డ్ స్ప్లిట్టింగ్ అన్నమాట, అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఒకే కార్డును 2గా మార్చడం అన్నమాట. అలాగే 5వది అడ్రస్ చేంజ్, ఒక మండలం లేదా జిల్లా నుండి ఇంకో చోటుకి మారినప్పుడు. 6వది మోడిఫికేషన్స్, పేరులో తప్పులు, పుట్టిన తేదీ సవరణలు ఇలాంటివి ఉన్నప్పుడు ఇది ఉపయోగిస్తారు. అలాగే 7వది డూప్లికేట్ కార్డ్, కాడిపోతే మళ్ళీ పొందడం. అలాగే 8వది కార్డ్ కన్వర్షన్, రేషన్ కార్డ్ రకం మార్చుకోవడం, అంటే ఉదాహరణకి ఏపీఎల్ టు బీపీఎల్కి మార్చడం అనమాట. సరెండర్ సర్టిఫికేట్, కార్డు అవసరం లేదనుకున్న వారు రద్దు చేసుకోవడం. ఈ 9 రకాల సేవలు ఇప్పుడు మీ సేవల పోర్టల్లో కూడా చేసుకోవచ్చు. అలాగే చాలామంది అప్లై చేస్తున్నారు కానీ రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా? ఈ విషయాలు పట్టించుకోకపోవడం వల్ల. అంటే ఏంటంటే, ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 1.5 లక్షలు, అలాగే పట్టణాల్లో 2 లక్షల లోపు ఉండాలి. భూమి 3 ఎకరాల మాగాని లేదా 10 ఎకరాల మెట్ట భూమి లోపల ఉండాలండి. అలాగే విద్యుత్ నెలవారీ కరెంటు బిల్లు సంఘటన 300 యూనిట్ల లోపల ఉండాలి. అలాగే వాహనం 4 వీలర్ అంటే కారు ఉండకూడదు. ట్యాక్సీలు మినహాయింపు ఉందండి. ఉద్యోగం, కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు లేదా ఆదాయపు పన్ను చెల్లించేదారులు ఉండకూడదండి. చూసారుగా. అలాగే మీ సేవకు వెళ్ళే ముందు మీ పేర్లు సిద్ధం చేసుకోండి. అలాగే మీ పేపర్లు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, వాటికి సంబంధించి కుటుంబ సభ్యులందరికీ ఆధార్ కార్డు ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది లేకపోతే మీ సేవలోనే అప్లై చేయించుకోవచ్చండి. అలాగే ఫోటోలు, కుటుంబ యజమాని ఫోటోలు ఉండాలి. అలాగే పిల్లల పేర్లు చేర్చాలంటే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా అయి ఉండాలండి. అలాగే పెళ్ళైన వారి పేరు చేర్చాలంటే వివాహ ధృవీకరణ పత్రం లేదా పాత రేషన్ కార్డు నుండి పేరు తీసేసిన డిలేషన్ సర్టిఫికేట్, ఇవి ఖచ్చితంగా ఉండాలండి. అలాగే మీరు చూసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అండ్ దాని ఫీజు చూసుకున్నట్టయితే, ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి పైన చెప్పిన డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఆ తర్వాత వివరాలు నమోదు చేశాక మీకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. దీనికి ప్రభుత్వం నిర్ణయించిన సర్వీస్ ఛార్జీ అంటే సుమారు 50 రూపాయల నుండి 100 రూపాయల లోపు చెల్లించాలండి. తర్వాత ముఖ్యంగా మీరు అప్లై చేశాక సచివాలయం విఆర్ఓ లేదా మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. అలాగే అప్లికేషన్ పెట్టగానే సరిపోదు. కుటుంబ సభ్యులందరూ సచివాలయానికి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ ఈకేవైసీ వేయాలని కంపల్సరీగా. మీ సేవలు అప్లై చేసిన సరే ఒకసారి సచివాలయానికి వచ్చి మీ ఈకేవైసీ చేయించాలి. అప్పుడే కార్డ్ జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి ఏపీ రైస్ కార్డ్ స్టేటస్ వెబ్సైట్ లేదా నవశకం పోర్టల్లో మీ ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, సచివాలయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా పని త్వరగా కావాలనుకున్నప్పుడు
మీ సేవలను ఉపయోగించుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ స్నేహితులకు బంధువులకు కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.